రైట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. దేవుడు మనందరినీ మరి ప్రత్యేకపరిచి తన పునరుత్థాన దినమున సంఘముగా చేరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపరిచిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అందరు సిద్ధపడి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఇంకొంతమంది వెనక్కున్న వారు ముందుకు వస్తే బాగుంటుంది. రైట్, కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చోండి, టెన్షన్ లేదు నాకు. ఈరోజు ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. రైట్, వాట్సాప్లో చూస్తే కానీ తెలియట్లేదు ఏ రోజు ఏముందో అని. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది ఫాదర్స్ ఆర్ అబౌట్ టు బికమ్ ఫాదర్స్. మరి ఈరోజు మన సంఘంలో మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా ఉంటుంది, కేక్ కటింగ్ ఉంటుంది. మరి ఎవరు కూడా మరి డ్యూటీ ఉండని తొందరగా వెళ్ళిపోవద్దు, అవునా? రైట్, ఈరోజు మన వాక్యం తర్వాత మరి ఆ కేక్ కటింగ్ ఉంటుంది, సిద్ధపడవలసింది మనం చేస్తున్నాము. ఈరోజు మరి ప్రత్యేక దినమున ఉదయకాలం తెలిసినప్పుడు మరి ఫాదర్స్ డే గురించి స్పెషల్గా మాట్లాడాలి అన్నప్పుడు నేను సిద్ధపడలేదు. ఎందుకంటే నాకు ఉదయకాలం తెలిసింది. తెలియగానే వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే డాడా అని చెప్పాము. రైట్, సంతోషం. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండిందేమో మరి తెలియలేదు. మరి చూద్దాం, దేవుడు నడుపును. మరి ప్రార్థన చేసుకున్నాము. దేవా, నడిపించేది నువ్వు మాట్లాడు అని మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రార్థన నుంచి వచ్చిన తలంపు, తండ్రి గురించి మాట్లాడాలంటే దానికి సిద్ధపడాలా అని మరొక ప్రశ్నతోని ప్రారంభించాను. ఆలోచించినప్పుడు మరి అందరికీ తండ్రిగా ఉన్న మరి అబ్రహాము గురించి మాట్లాడాలని మరి తలంపు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి అబ్రహాము యొక్క జీవన విధానం గురించి, మరి ఈ రోజుకు ఆయనకున్న ప్రత్యేకతల గురించి కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా పంచుకొని ఇష్టపడుతున్నాను. మరి ఇట్ మైట్ బి ఏ స్పెషల్ సర్మన్. మరి ఎంతమందికి మరి సర్మన్ ఉపయోగపడుతుందో మరి దేవుడు వాళ్ళందరికీ కూడా గొప్పగా ఆశించాలని కోరుతున్నాను. మరి వాక్య భాగంలో వెళ్దాము. ఎక్కువ వాక్యాలు చూపించకుండా ఈరోజు క్లుప్తంగా నేను అబ్రహాం యొక్క జీవితాన్ని మనమందరము తెలుసుకోవడానికి, కొద్దిగా డీప్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆదికాండంలో అబ్రహాము గురించిన విషయాలు మనము 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు సుదీర్ఘంగా ఆయన జీవన ప్రయాణం అంతా కూడా మనకు కనబడుతుంది. వాక్యం చూసే అవసరం లేదు, నా వాక్యం వినండి చాలు. అయితే అబ్రహాము యొక్క జీవితాన్ని 3 భాగాలుగా ఈరోజు విభజించుకొని మనము నేర్చుకుందాం. మొదటి భాగము హిజ్ ఆరిజిన్, అంటే ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఏ పరిస్థితులు తను పెరిగాడు అన్న విషయాన్ని మనము నేర్చుకుందాము. రెండవది అబ్రహాము జీవితంలో చేసిన మిస్టేక్స్ లేదా తప్పుల గురించి మనము సంభాషణ చేద్దాం. చాలామంది కొన్ని ప్రశ్నలు ఉండిపోతాయి. ఆయన వాక్యాలు చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అందరి మధ్యలో ఉండిపోతాయి. మరి నాకు కూడా కలిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మనము అబ్రహాము జీవితంలో ఉన్న మిస్టేక్స్ గురించి నేర్చుకుందాము. తర్వాత మూడవ భాగంగా అబ్రహాం యొక్క విశ్వాసం గురించిన విషయాన్ని నేర్చుకుందాం. అయితే చాలాసార్లు మనం ఒక వ్యక్తి గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు మరి ఏ వ్యక్తినైనా చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఈరోజు మనము ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? గెలిచిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడతారు. ఓడిపోయిన వ్యక్తి గురించి కొంచెం ఒక రోజు 2 రోజులు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. ఓడిపోయిన వ్యక్తిని జనాలు గుర్తుపెట్టుకోరు, అవునా? ఎంత గొప్పవాడైనా సరే ఓడిపోయాడంటే జనాలు గుర్తుపెట్టుకోరు. గెలిచిన వ్యక్తి గెలవగానే అందరూ దాని గురించి మాట్లాడతారు, విశ్లేషిస్తారు. ఐ వాజ్ వండరింగ్, పవన్ కళ్యాణ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతారంటే మోదీ కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు? నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానిక కాదు, మన ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఏదైనా సాధించేంత వరకు మనుషులు ఎవరు గుర్తుపట్టరు. సాధించిన తర్వాత ఏ విధంగా సాధించాలని విశ్లేషణ చేసుకుంటూ తన జీవితాన్ని మొత్తం కూడా చదవడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? మరి అదే కోవలోకి చెందిన మనందరి పితామహుడు. ఎందుకు ఆ మాట అంటున్న పితామహుడు అని? అబ్రహాం అనే వ్యక్తి లేకపోతే యూదా జాతి అనేది ఉండేదే కాదు. యూదా జాతి అనేది లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మిడిల్ ఈస్ట్ అయితే అరబ్బులు,
ముస్లిములు, యూదులు, క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కదా, ఇవి లేకుండా ప్రపంచాన్ని ఊహించగలుగుతారా? ఈ దేశాలు, ఈ వ్యక్తులు లేకుండా ప్రపంచాన్ని ఊహించగలుగుతామా? ఇంత కనపడుతుంది ప్రపంచం. అప్పుడు చాలా చిన్నగా కనపడుతుంది. ఇండియా, చైనా మాత్రం తప్ప ఇక ఏ దేశం కనపడదు మనకు. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రపంచాన్ని దాదాపుగా 75% ప్రపంచానికి పితామహుడుగా ఉన్న వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. కానీ ఆ పితామహుడు అవ్వకముందు అసలు తండ్రినా? తండ్రి కాని వ్యక్తి అనేక మందికి ఈరోజు తండ్రిగా అయ్యాడు. మరి ఆ విషయాలు మనం ఈరోజు ధ్యానాంశంగా ఉంచుకుందాం. ఎందుకంటే తన యొక్క జీవన విధానములో ఎదురైన ఎన్నో లోటుపాట్లను ఎదిరించి, ఛేదించి, మరి తన ఒక నాయకుడిగా, ఒక పితామహుడిగా తన జనాంగానికి అందరికి కూడా ఒక మూల వ్యక్తిగా, మనకు మూల పురుషునిగా మనం అబ్రహామును ఈరోజు చూస్తాము. హీఈస్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మరి తనకున్న సక్సెస్ ఏ విధంగా వచ్చింది? ఈరోజు మనందరం కూడా ఈరోజు కూడా అనేకమైన వాక్యాల్లో అబ్రహామును ప్రస్తావించని ప్రసంగికుడు ఉండడు. తన జీవనంలో కనీసం ఒక 100 ప్రసంగాలు చేస్తే 50 ప్రసంగాలన్నా అబ్రహాం గురించిన రెఫరెన్స్ లేకుండా మాత్రం ఏది ఉండదు. దానికి కారణం ఒక మాట. తెలుసా ఆ మాట ఏంటో చెప్పగలుగుతారా? ఎప్పుడు అబ్రహామును బాగా గుర్తుపెట్టుకుంటామని ఏ మాట ద్వారా గుర్తుపెట్టుకుంటాము? విశ్వాసము. విశ్వాసం అనగా మాట వినగానే వినపడే స్వరము, వినపడే వ్యక్తి, గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే అబ్రహాం. మరి అంత గొప్పగా విశ్వాసానికే కర్తగా అయిన మరి వ్యక్తి గురించి నేర్చుకోవడము మరి బహుభాగ్యమని అనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాము. మరి కల్దీల దేశం బబులోను దేశంలో సమీపంగా ఉన్న ఒక కల్దీల దేశము, వీళ్ళని చల్దియన్స్ అని పిలుస్తారు. అక్కడ ఉన్న ఒక పట్టణం పేరు ఊరు. ఆ పట్టణం పేరే ఊరు. ఈ ఊరు అనే పట్టణానికి తన తండ్రి ద్వారా తేరహు, అబ్రహాం యొక్క తండ్రి. మరి ఈయన వంశావళిని చూస్తే నోవహు కుటుంబంలో 3 కుమారులు. నోవహు మరియు తన 3 కుమారులు షేము, హాము, యాపేతు. ఈ 3 కుమారుల్లో షేము వంశము నుండి వచ్చిన వ్యక్తియే ఈ తేరహు కుమారుడు అబ్రహాము. అంటే అబ్రహాము ఎవరి వంశం నుంచి వచ్చాడంటే షేము వంశం నుండి వచ్చి ఉన్నాడు. ఓకేనా? రైట్. ఈ షేము వంశంలో వచ్చిన అబ్రహాము తన తండ్రి తేరహు ఎటువంటి వ్యక్తి అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ప్రదేశము ఊరు ప్రదేశం కాదు. వేరే ప్రదేశం నుండి ఊరు అన్న పట్టణము అప్పట్లో గొప్ప విగ్రహారాధనతో వర్ధిల్చున్న దేశం. అంటే అబ్రహాము జీవించిన ఆ కాలంలో, ఆ 100 సంవత్సరాల్లో గొప్ప విగ్రహారాధనతో ఆ పట్టణం మొత్తం కూడా నిండిపోయినప్పుడు అక్కడ గొప్ప వ్యాపారము జరుగుతుందని తెలిసి తేరహు తన కుటుంబంతో, తనకు 3 కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను, ఈ 3 కుమారులను వెంటబెట్టుకొని తను ఆ ప్రదేశానికి వచ్చి స్థిరపడినట్టుగా చూస్తున్నాం. ఆ ఊరు పట్టణము ఒకప్పుడు ఎంత గొప్ప పట్టణం అంటే ఈరోజు బబులోను గురించి ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నామో గొప్ప సామ్రాజ్యం అని, అటువంటి సామ్రాజ్యాన్ని దాదాపుగా టచ్ చేసిన ఆ పట్టణము ఊరు. ఆ పట్టణము తేరహు చేసే పని ఏంటంటే విగ్రహాలను తయారు చేసే పని, మట్టి విగ్రహాలను తయారు చేసే పని. విగ్రహాలను మట్టితో తయారు చేసిన బొమ్మలను దేవులుగా ఆరాధించే ఆ కాలంలో మరి అబ్రహాము తండ్రి ఈ పని చేస్తున్నప్పుడు ఆయన పనికి సహాయకుడుగా అబ్రహాము చేసే పని ఏంటంటే ఆ మట్టి విగ్రహాలను తయారు చేసిన తన తండ్రి యొక్క విగ్రహాలను పట్టుకొని గంపలో ఎత్తుకొని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఆ విగ్రహాలను అమ్మేవాడు, లేదా ఎవరికైనా ఇచ్చినామంటే ఇచ్చి వచ్చేవాడు. అంతే తను చేసే పని. ఒక కథనం ఉంది. ఆ కథనం ఏంటంటే ఒకానొక సమయంలో ఈ అబ్రాము నేను అబ్రహాం 2 కలిపి మాట్లాడుతున్నాను. ఓకే, ఐ విల్ గివ్ యూ ద డిఫరెన్స్. ఓకే, ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ఆయన ఆ పైన కుప్పలో ఇటువంటి మట్టి విగ్రహాలను మోసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ అవి కాలజారి పడిపోయి అవన్నీ పగిలిపోయాయి. మట్టి విగ్రహాలు పగిలిపోయినప్పుడు అబ్రహాం తిరిగి వచ్చాడు, తన తండ్రిని అడిగాడు, తండ్రి మరి విగ్రహాన్ని మరి పగిలిపోయాయి, విరిగిపోయాయి అని అడిగినప్పుడు బాధపడకు, పర్వాలేదులే, అవి మట్టివే కదా, మళ్ళీ చేసుకుందాంలే అన్నప్పుడు ఆ మాట నుండి వచ్చిన ఆలోచన నుండి కొత్త అబ్రహాం పుట్టాడు. అవునా? ఆ ఆలోచన ఏంటంటే మేము ఇవి దేవుళ్ళు అని నమ్ముతున్నాము, ఈ మట్టిలో విగ్రహము దేవుడు అని నమ్ముతున్నాను, అంటే ఈ మట్టి దేవుడు కాదా?
ఈ దేవుడు కాదా? మరి దేవుడు ఎవరు అన్న ప్రశ్నల నుండి తన జీవన ప్రయాణము ప్రారంభించినట్టు ఒక కథనం మనకు వినబడుతుంది. అయితే అప్పటి సమయం నుండి నిజమైన దేవుడు ఎవరు, సత్యము ఏది, దేవుడు ఎవరనే అన్వేషణలో ఉంటూ ఆయన తనకు విగ్రహారాధన చేస్తున్న తన తండ్రి యొక్క ఆ పరిస్థితులన్నిటి నుండి తను బయటకు వచ్చి నిజ దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ కాలంలో నాకు తెలిసి అప్పుడున్న ప్రపంచంలో నిజమైన దేవుని గురించి వెతికిన మొదటి వ్యక్తి అబ్రహామే కావచ్చు. అవునా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎవరితోని మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు అనుకుంటానంటే మేబీ దేవుని వెతికేవారు ఎవ్వరూ లేక దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఈ కాలంలో కూడా మనం ఆలోచిస్తాం, మన మనుషులందరూ ఎంత బిజీ అయిపోతారు. మరి బిడ్డ సాక్ష్యం చెబుతున్నప్పుడు నిజమే, ఒక్క వ్యక్తి ఒక బిడ్డ ద్వారా కుటుంబం రక్షింపబడింది. కొన్నిసార్లు రక్షించిన బిడ్డ తప్పిపోతూ ఉంటారు, కానీ దేవుడు మళ్ళీ పట్టుకొని వెనక్కి తీసుకో. ఎందుకంటే దేవుడు ఒక్కసారి చేయి పట్టుకుంటే వదిలే దేవుడు కాదు. అది నువ్వు పట్టుకున్నా, ఆయన నిన్ను పట్టుకున్నా, మనని వదిలే దేవుడు కాదు. మరి ఆయనను వెతికే మనుషులు ఉన్నంత కాలము, ఆయన నిజం ఎవరిని తెలుసుకోవాలని ఆశపడే మనుషులు ఉన్నంత కాలము దేవుడు ఆ మనుషులకు ప్రత్యక్షపరచబడుతూనే ఉంటారని ఈరోజు కూడా మనము రుజువు చేసుకుంటాం. అందుకని నేను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు జవాబిస్తాడు. నేను దేవుని వెతికిన వెంటనే నాకు జవాబు దొరుకుతుంది. ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది అంటే అది విశ్వాసము. ఎందుకంటే దేవుడు మనల్ని పట్టుకుంటే ఆయన మనల్ని వదిలేవాడు కాదు. మరి అబ్రహాము దేవుణ్ణి వెతకడము ప్రారంభించాడు. ఆయన పేరు అబ్రం, అసలు పేరు అబ్రం అన్న మాటకు అర్థమైందంటే గొప్ప తండ్రి. మిగతా ఆఫ్ చేయబెట్ట, మిగతా ఆఫ్ చేసి. అబ్రం అన్న పేరుకి అర్థము గొప్ప తండ్రి. మరి గొప్ప తండ్రి అన్న పేరు కలిగిన ఆ వ్యక్తి మరి ఆ జర్నీ అంతా ముందుకు వెళ్తూ అబ్రం కాస్త అబ్రహాముగా అయ్యాడు. అర్థమవుతుందా? అబ్రము కాస్త అబ్రహాం అయ్యాడు. అబ్రం అన్న మాట గొప్ప తండ్రి అయితే అబ్రహాము యొక్క మాటకు అర్థము అనేకులకు లేదా అనేకమైన జనాంగములకు తండ్రి అని అర్థం. దేవుడు ఈ బిడ్డను తనకి ఇచ్చేటప్పటికీ తనకు సంతానమే లేదు, కానీ దేవుడు ఆ బిడ్డను తనకు ఇచ్చి ఉన్నాడు. ఆలోచన చేస్తే మరి ఈ జర్నీ ఏ విధంగా ఉండుండొచ్చు? ఈ జర్నీ అంతా కూడా అంత ఈజీగా ఉంటుందా? ఆలోచించండి. దేవుడే తన పేరును మార్చాడు, తన భార్య పేరు కూడా మార్చాడు. సరాయి నుండి శారా అన్న మాటకు మార్చాడు. సరాయి అన్న మాటకు గయ్యాలి అని అర్థం. గయ్యాలి గల భార్య అన్న పేరును కలిగిన సరాయిని శారా, ఇప్పుడు నీ పేరు సరాయి కాదు, నీ పేరు శారా అని మార్చినప్పుడు ఇక నుండి నువ్వు గయ్యాలి అనే పేరుతో పిలువబడవు, కానీ యు విల్ బి ద ప్రిన్సెస్ అంటే రాజకుమారి అనే పేరును దేవుడు వాళ్ళకు ఇచ్చాడు. రైట్? మరి ఈ విధంగా ఈ జర్నీ అంతా కూడా కుటుంబంగా జరిగిందండి. అబ్రాహాము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శారాను మనం పక్కగా తీసి మాట్లాడొద్దు కూడా అంటాను నేను. అబ్రాహాము యొక్క విశ్వాసంలో తెలిసి తెలియకనో తను కూడా తన భాగస్వామురాలిగానే ఉంది. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో శారా కూడా తన వంతు పాత్ర తను కూడా పోషించినట్టుగా మనము చూస్తాము. రైట్? అయితే ఆరిజిన్ మనం చూస్తున్నప్పుడు బబులోను మహాసామ్రాజ్యము ఎదగక ముందు ఉన్న ఆ పట్టణం అనేది గొప్పగా ఉండేదని మనం తెలుసుకుంటే చాలు. రైట్? ముందుకెళ్దాం. ఇప్పుడు చూద్దాం. అబ్రహాముకు 11వ అధ్యాయం మనం చూస్తే చివరి భాగాన నిమ్రోదు రాజు పరిపాలిస్తున్న ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు ఆయన కనబడి ఒక మాట అంటాడు. ఏమనంటాడు చూద్దాం. యెహోవా 12వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను.
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అయితే చూద్దామమ్మా, ఇక్కడ దేవుణ్ణి వెతుకుతున్న వ్యక్తిగా మనం అబ్రహామును చూసాము కదా. విగ్రహారాధన నుండి బయటకు వచ్చి విగ్రహాల్లో, మట్టితో చేసిన విగ్రహాల్లో దేవుడు లేడని కనుగొని నిజమైన దేవుడు ఎవరని కనుగొని తన ప్రయత్నాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో దేవుడు, యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై తన స్వరమును వినిపింపజేశాడు. వినిపింపజేసిన వెంటనే ఏమన్నాడు? వినిపింపజేసిన వెంటనే అబ్రహామును ప్రత్యేకపరిచినట్టుగా మనము చూస్తున్నాం. ప్రత్యేకపరుస్తాడు. ఎక్కడి నుండి ప్రత్యేకపరిచాడు? తన జీవిస్తున్న తన ప్రాంతంలో నుండి, తను పుట్టి పెరిగిన తన తండ్రి ఇంటిలో నుండి, అవునా, తనకున్న ఆ స్నేహితులు, బంధువుల నుండి దేవాది దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను దేవుడను అని నమ్ముతున్నట్టయితే నువ్వు చేయవలసిన పని తెలుసా? మొట్టమొదటిగా ప్రత్యేకపరచబడు. అందుకని కాబోలు చాలామంది దేవుడు నమ్మిన వెంటనే కుటుంబం నుంచి బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మరి దేవుడి ప్రణాళికలు మనకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఒంటరి దాన్ని, నేను దేవుడు నమ్ముకున్న తర్వాత నా బంధువులు నాకు దూరం అయ్యారు, నా స్నేహితులు దూరం అయ్యారు, నా ఇంటి వారు నాకు దూరం అయ్యారని బాధపడుతున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్, లుక్ ఎట్ అబ్రహామును గుర్తుపెట్టుకుంటే ఏం గుర్తొస్తుందంటే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఎందుకంటే నిన్ను ప్రత్యేకపరిచి ఒంటరిని చేసి ఆ ఒంటరితనంలో నిన్ను అభివృద్ధి చెందించి ఆశీర్వదించి అనేక జనాంగానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానని ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఈనాడున్న జనాంగానికి కూడా అదే వాగ్దానము దేవుడు చేస్తున్నట్టుగా నమ్ముదాం. ముందుకు వెళ్దాం. ఈ మాటను చూస్తున్నప్పుడు దేవుడు తన కుటుంబం తనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు ఉన్న స్థలంలో నువ్వు బయలుదేరు. ఎక్కడికి బయలుదేరు? నేను చెప్పు స్థలంలోకి బయలుదేరని కింది వచనాల్లో మనం చూస్తే, నేను చెప్పు స్థలము ఏదంటే అది కానాను దేశము. కానాను దేశము. ఆ దేశానికి ఇంకొక పేరు కూడా ఉండే, ఏమన్నది? పాలు తేనెలో ప్రవహించు కానాను దేశం. పాలు తేనెలో ప్రవహించు దేశము. పాలు తేనెలను ఎందుకన్నారు తెలుసా? అక్కడ పాలు తేనెలు పన్నిటి కాదు, నిరంతరం ఎప్పుడు కూడా భూమి వర్ధిల్లుతుంది. అది ఎప్పుడు కూడా ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. అప్పట్లో డబ్బులు లేవు, మీరు గమనించండి. బార్టర్ సిస్టమ్, మరి కరెన్సీ లేదు, డాలర్ లేవు, రూపీస్ లేవు, ఏవి లేవు. అప్పుడు కరెన్సీ లేని సమయం, బార్టర్ సిస్టమ్. అప్పట్లో గొప్ప ధనికులు, ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే, ఒకటి ఎక్కువగా పంటలు కలిగిన వారు, సమృద్ధి అయిన పంటలు కలిగిన వారే నిజమైన ధనికులు. అవునా? ఎందుకంటే వాళ్ళు అనేక మందికి ఆహారం ఇచ్చేవారు కనుక ఆ ప్రాంతానికి ఎల్లప్పుడూ కూడా పాలు తేనెలంటే సంతోషముతో నింపబడే ఆ ప్రాంతానికి నిన్ను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రదేశానికి మరి అబ్రహాం వెళ్ళాడా? బయలుదేరాడు. ఒకడే బయలుదేరలే, తన తండ్రిని కూడా వెంట పెట్టుకున్నాడు. గమనించండి, తన వయసు ఎంత తెలుసా? అప్పుడు తన వయసు ఎంత తెలుసా? 75 years. 75 సంవత్సరాలున్న వ్యక్తి. ఎవరుందమ్మా అనొచ్చేమో, ఎందుకంటే ఆయన 175 సంవత్సరాలు బ్రతికాడు. కాబట్టి 75 సంవత్సరాలకి ఇంకా 100 సంవత్సరాల టైం ఉంది ఆయనకు. కాబట్టి 75 సంవత్సరాలు ఎవరొస్తాడు అబ్రహాం అనొచ్చేమో మరి మనం, రైట్? మరి తనకంటే దాదాపుగా 10 సంవత్సరాలు చిన్నదైన సారై, 60 ఏళ్ళ సారై, అవునా? మరి తనను వెంట పెట్టుకొని తన సహోదరుడు మరణించినప్పుడు తన సహోదరుని యొక్క కుమారుని కూడా తను వెంట పెట్టుకొని తన తండ్రిని కూడా కన్విన్స్ చేశాడు. తండ్రి, ఇక్కడ నుండి చాలు, ఇంకా మనకు ఈ పని చేయడానికి అవసరం లేదు. నేను దేవుని యొక్క స్వరం విన్నాను, నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, నేను ఏ ఆస్తులు కూడా తీసుకెళ్ళట్లేదు, నాతో వస్తావా అన్నప్పుడు నాకు తెలిసి మరి తండ్రితో ఎటువంటి సంభాషణలు జరిగాయో తెలియదు, కానీ తండ్రి అంగీకరించాడు తన కుమారుణ్ణి వెంబడించడానికి. కానీ తండ్రికి దేవుడు వాగ్దానం చేయలేదు. కానీ మరి తను వస్తున్న మధ్యలోని హారాన్ అనే ప్రదేశంలో వారు కొన్ని రోజులు నివసించారు. ఏమని రాయబడుతుందంటే, దాదాపుగా 10 సంవత్సరాలు అబ్రహాము ఆ ఉన్న ఊరు నుండి ఈ కానాను వచ్చే లోపు దాదాపు 10 సంవత్సరాలు రకరకాల ప్రాంతాలు ఆయన తిరిగి ఎక్కడ సెటిల్ అవ్వక కొన్ని రోజులు అక్కడక్కడ ఉంటూ
చివరకు కానాను దేశానికి వచ్చాడు. అంటే 75 సంవత్సరాలు ఉన్న అబ్రహాము 85 సంవత్సరాలకు కానీ కానానులోకి అడుగుపెట్టలేదని మనము తెలుసుకోవచ్చు. రైట్. తర్వాత అక్కడ అబ్రహాము వెళ్ళినప్పుడు ఆ మధ్యలోనే తన తండ్రి చనిపోయారు. అయితే మిగిలింది ఎవరంటే తనతో వచ్చిన తన భార్య, తన తమ్ముని కుమారుడైన లోతును వెంబడి పెట్టుకొని వచ్చాడు మనము చూస్తున్నాము. అప్పుడు గొప్ప ఆశతో వచ్చాడా అంటే లేదండి, ఏ ఆశతో రాలేదు. నార్మల్గా వచ్చి ఆ కానాన్ అనే ప్రదేశంలో ప్రవేశం అయ్యాడు. అయితే మీకు ఆలోచన చెప్పడానికి ఏ మాట చెప్తానంటే, మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ దేశం మధ్యలో మనకు కనబడుతుంది. ఆ ఇజ్రాయెల్ దేశానికి టువర్డ్స్ రైట్ సైడ్ మనం వెళ్తే యోర్దాన్ నది ఉంటుంది. యోర్దాన్ నది అవతల సైడ్ వెళ్తే దమస్కు మార్గం ఉంటుంది. ఆ దమస్కు మార్గం దాటి వెళ్తే సిరియా దేశాలు అవన్నీ కనబడతాయి. ఆ ప్రదేశాల్లో ఉన్న ప్రాంతమే ఊరు ప్రాంతము, బబులోను ప్రాంతము. అక్కడి నుండి ప్రయాణమై దమస్కు మార్గము గుండా ఆయన కానాను దేశానికి వచ్చాడని ఉదంత కలదు. రైట్. ఈ విధంగా చూస్తే దిస్ ఈజ్ వాట్ ది అబ్రహాం, ద ఒరిజిన్. ఎక్కడ నుండి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, అవునా, ఎక్కడ పెరిగాడు, మరి యెహోవా దేవుణ్ణి ఏ విధంగా తను కనుగొన్నాడు అన్న విషయాలు మనము మొదటి భాగంగా ఈ విధంగా చూస్తాము. కానానులో ప్రవేశించిన తర్వాత తను చేసిన కొన్ని పొరపాట్లు, అవునా. ఏ మనిషి కూడా పరిపూర్ణమైన వాడు కాదు, నమ్ముతారా? ఏ వ్యక్తి కూడా పరిపూర్ణమైన వాడు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాలో పాపమే లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అని ప్రశ్న మీకు వేస్తే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు సమాధానము నేనున్నాను అని చెప్పే ధైర్యం ఎవరికి ఉందా? ఒకళ్ళు చెప్పారు అనుకో, బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా వాళ్ళని? వాడు అబద్ధికుడు అంటుంది. నాలో పాపము లేనివాడని చెప్పువాడు అబద్ధికుడు అంటాడు. అవునా? ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటున్నారు? మనుష్యుల పుట్టుకతోనే పాపులు, పాపము రక్తములోనే ఉంది. అందుకని పుట్టుకతోనే నేను పాపినంటే జన్మ పాపము నాకు ఉంది అని దేవుడు చెబుతున్నాడు. ఆ జన్మ పాపము ఒక వ్యక్తి నుండి ప్రారంభించబడింది. ఆదాము తన కుమారుడు, ఆదాము చేసిన పాపము, తన కయ్యను చేసిన పాపము, ఈ విధంగా జన్మతః మన రక్తంలోనే ఆ పాపము ప్రవహించుకుంటూ వచ్చింది. దాన్ని తీసివేసే శక్తి ఎవరికైనా ఉందంటే నరునికి అది సాధ్యము కాదు, అది దేవుడికే సాధ్యము. రైట్. ఈ విధంగా ఆలోచిస్తే పరిపూర్ణమైన వంటి వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మరి అబ్రహాము కూడా ది పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పగలుగుతామా అంటే నో. మరి పరిపూర్ణమైన వ్యక్తి కాకపోతే మరి ఇంత గొప్ప వ్యక్తిగా దేవుడు జనాంగానికి, అంటే సమస్త జనాంగానికి తండ్రిగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడన్న ప్రశ్న మనకు వస్తున్నప్పుడు గమనించాల్సిందంటే, దేవుడు అబ్రహాములో ఉన్న గొప్పతనాన్ని బట్టి చేయలేదు, కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసానికి దేవుని యొక్క నీతిని ఎప్పుడైతే అటాచ్ చేశాడో అప్పుడు కదా ఆయన పరిపూర్ణ అవుతాడు. అర్థమవుతుందా? దేవుడు మనుషుల యొక్క బలహీనతలను చూసి పక్కకు పెట్టేసి దేవుడు కాదు. బలహీనతను అధిగమించడానికి తన శక్తిని, పరిపూర్ణతలోకి రావడానికి తన శక్తిని, నీతిని ఎప్పుడైతే దేవుడు దానికి అటాచ్ చేస్తాడో అప్పుడు మనిషి పరిపూర్ణ అవుతాడు. అప్పటి వరకు పరిపూర్ణుడు అవ్వలేడు. మరి మనకు ఒక మాటలో చూస్తే అబ్రహాము చేసిన మొదటి మిస్టేక్ ఏంటి? కానాను దేశంలో ఉన్నాడు, పాలు తేనె ప్రవహించి కానాను దేశంలో దేవుడు పంపించాడు. అక్కడ స్థిరపడబావు అని చెప్పినప్పుడు కొద్దిగా కరువు వచ్చింది. ఆ కరువు పరీక్ష అనుకుంటాను, ఓకేనా? ఆ కరువు కొద్దిగా పరీక్ష అనుకుంటాను. అబ్రహాం వెంటనే దగ్గరలో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు చాలా దగ్గర, 11 నుంచి 13 రోజుల ప్రయాణం అంతే, అవునా? 13 రోజుల ప్రయాణం దగ్గర ఉంది. కానీ ఐగుప్తు అప్పట్లో సమృద్ధి గల దేశం, ఎప్పుడు సమృద్ధి గల దేశం ఐగుప్తు దేశం. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయి శారాకి చెబుతున్నాడు, ఏమని? శారా, నువ్వు అందంగా ఉన్నావు కదా, 60 ఏళ్ళ ముసలామిని, నువ్వు అందంగా ఉన్నావు కదా, మరి నిన్ను చూసేవారన్నా మరి నన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వేం చెప్పంటే మన ఇద్దరము నేను నీకు అన్నని అని చెప్పు. యాక్చువల్గా అప్పటి కాలంలో ఇప్పుడు ముస్లిమ్స్ ఫాలో అయ్యేది ఏంటంటే వాళ్ళ చెల్లెల వరుసైన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు చూస్తే మరదలైన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళకు అక్కడున్న ఆచారం, ఇక్కడున్న ఆచారం కేవలము చేసుకుంటారా అని వాళ్ళు డిఫరెంట్ మాత్రమే. అది తప్పు అనడానికి ఎవరికి రైట్ లేదు, ఎందుకంటే మనం చూసి వాళ్ళు తప్పు అంటారు. కాబట్టి అట్లా విధంగా ప్రారంభించబడింది. రక్త సంబంధులే చెల్లెల వరుసైనా మరి తనని పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తాం. రైట్.
చెప్పినప్పుడు చాలామంది అనుకుంటారు ఏంటంటే అబద్ధం చెప్పాను. అబద్ధం ఏం కాదు, కానీ ఆ నిజంలోనే అబద్ధం ఉంది. ఆ నిజంలోనే అబద్ధం ఉంది. ఎందుకంటే చెల్లెల వరుస అయిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య అవుతుంది, కానీ ఇక నీ చెల్లెలు కాదామె. అవునా? మరి ఆ అబద్ధము చెప్పి ఐగుప్తు దేశానికి వెళ్తాడు తను కాపాడుకోవడానికి. నిజంగానే తను ఊహించినట్టుగానే తన ఫరో అప్పుడున్న ఫరో శారాయిని తీసుకెళ్ళిపోతాడు. అబ్రాహాం ఏం చేశాడు? ఏమని చేసిండా? ఏమి చేయాలి? గమ్మున కూర్చున్నాడు. తెలిసిందే కదా, కొత్త ఏముంది? పరిస్థితులను చూసుకొని దేవునికి ప్రార్థన చేయడం తప్ప, బాధపడడం తప్ప తను చేసేది ఏమీ లేదు. కరువు వచ్చిందని వాగ్దాన భూమిని వదిలేసిన మోయాబీయులను పెళ్లి చేసుకుని మనం చూసిన నయోమి కుటుంబం మాత్రమే కాదు, ఆయనకు ముందు కూడా అబ్రహాం అదే పని చేశాడు. ఆ మధ్యకాలంలో అనేక మంది కూడా అటువంటి తప్పులే చేశారు. దేవుడు వాగ్దాన భూమిలో కొద్దిగా శోధన వచ్చినప్పుడు, కొద్దిగా బాధలు వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానడే, ఎక్కడ పోయింది నా ఆశీర్వాదం అని ఆ భయపడి కొంచెం వచ్చిన కరువును తట్టుకోలేక ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వీళ్ళు మాత్రం వెళ్ళారా? అబ్రహాం వెళ్ళాడు, చతికిలబడ్డాడు. అవునా? యాకోబు వెళ్ళాడు, బానిస అయిపోయాడు. అవునా? దాని తర్వాత నయోమి వెళ్ళింది, మారాగా మారింది. అర్థమవుతుందా? ఈ విధంగా దేవుడు ఇచ్చే శ్రమలు లేదా దేవుడు పెట్టే పరీక్షలు ఎదుర్కోలేక వీటిని పరీక్ష నుంచి తప్పించుకోవడానికి టెంపరీగా మరొక దేశముకో, మరొక ప్రాంతానికో, మరొక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ మోసపోయి దేవునికి దూరమైన వ్యక్తులు అనేక మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? దేవుడు పరీక్షలు పెడతాడు, శోధనలు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే నువ్వు జయించలేవని కాదు, నువ్వు ఎంతగా జయించగలుగుతావో చూడడానికి తప్ప నిన్ను నాశనం చేయడానికి దేవుడు ఎప్పటికీ శోధనలు ఇవ్వడండి మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడు ఇవ్వడు. ఒకవేళ కనుక నేను బాధలు ఉన్నాను, నాకు మాత్రమే ఈ బాధలు ఎందుకు అనుకుంటే నీలాంటి బాధలు నీ పక్కన ఉన్న ప్రతి ఒక్కడికి ఉంది. మేబీ నీలాగా యాజ్ ఇట్ ఈజ్ కాకపోవచ్చు, కానీ తను కూడా అటువంటి రకమైన బాధల్లో వెళ్తున్న వ్యక్తి. అందుకని ఒక ఎదుటి వ్యక్తి ఎదురైనప్పుడు తన వేష భాషను బట్టి కానీ, తన మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, తన స్థితిగతులను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని అంచనా వేయకుండా నీ ఎదురు వచ్చే ప్రతి వ్యక్తిని సంతోషంగా ఆహ్వానిస్తూ హాయ్ మై డియర్ ఫ్రెండ్ అన్నప్పుడు మేబీ నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఎదుటి వాడిలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తుందేమో. అందుకని హలో హాయ్ అని మాట్లాడడం నేర్పించారు జనాలు. కానీ ప్రపంచమంతా కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తుల యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి వాళ్ళతోని సంభాషణ చేస్తారు, వాళ్ళకంటే తక్కువగా ఉన్న వ్యక్తులు చూసి చూడనట్టుగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మై డియర్ ఫ్రెండ్ గమనించు, డోంట్ జడ్జ్ పీపుల్. రెండవ గొప్ప మాట ఏంటంటే ఎదుటి వ్యక్తి, నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి నీకు తెలియని అనేక రకమైన యుద్ధములతో పోరాడుచున్న వ్యక్తి అని గమనించు. ఇక్కడ మనం కూర్చున్నప్పుడు సంతోషంగా వాళ్ళకేంటి ఎంత సంతోషం అని ఎంతోమంది గురించి మాట్లాడుకుంటున్నామేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడు, వాళ్ళ దుఃఖం తెలుస్తుంది నీకు. దుఃఖము లేని కుటుంబము లేదమ్మా, దుఃఖము లేని కుటుంబం లేదు, బాధలు లేని కుటుంబము లేనే లేదు. ఎప్పుడు సమృద్ధి ఉండదు, ఆ సమృద్ధిలో కూడా ఏదో ఒకటి దేవుడు అనుభవిస్తాడు. ఎందుకంటే అలో చేస్తూ ఉంటాడు. ఆ సమృద్ధిలో ఏదో లేమి లోటు పెట్టి ఆయన గుర్తు చేసుకునేలాగా చేస్తాడు. ఇది దేవుని ప్రక్రియ. సంతోషం చేయాలి. అందుకని ఏ వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినా సంతోషంతో పలకరించారు. అయితే అబ్రహామును చూస్తున్నప్పుడు ఆయన ప్రదేశాన్ని వదిలి శోధన వచ్చినప్పుడు తప్పించుకొని చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే ఆయన కానాను వదిలేసి ఐగుప్తుకు వెళ్ళడం. అక్కడ గొప్ప శోధన ఉన్నాడు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన చేసిన వాగ్దానము మరొకసారి గుర్తు చేసుకుందాం. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వాదముగా ఉండు. ఎవరు చెప్తున్న ఈ మాట? దేవుడు చెబుతున్న మాట. అబ్రహాం మర్చిపోయాడు ఆ వాగ్దానాన్ని, దేవుడు మర్చిపోలేదు. ఫరోతో మాట్లాడి శారాయిని మళ్ళీ వెనక్కి పంపించేలాగా దేవుడు చేశాడు. అబ్రహాము తప్పు చేశాడు, దేవుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? అబ్రహాము తప్పు చేశాడు, దేవుడు దాన్ని కరెక్ట్ చేశాడు. అప్పుడు
సారైని మళ్ళీ పంపించినప్పుడు కొద్దిగా ధనముతో ఫరో దగ్గర నుంచి ఏదన్నా కానుక వచ్చేటప్పుడు సింపుల్గా రాదు. రాజు దగ్గర నుంచి కానుక వస్తే సింపుల్గా రాదు. ధనముతో సహా ఆయనకు ధనము, గొర్రెలు, మేకలు అని సమృద్ధితో దేవుడు తన రాజకుమారుని తనతో ఇచ్చి పంపించినట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ నేర్చుకోవాల్సిన మొదటి పాఠము, శోధనలు వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళకు, దేవుని దగ్గరనే ఉండు. ఆ శోధనలో అధిగమించే శక్తిని దేవా నాకు దయచేయమని అడుగు. పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు పరీక్షకు లోనై పడిపోకు, నీరసించిపోకు. దేవుని నమ్మి దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ పరీక్షను ఎదిరించే శక్తిని నాకు ఇస్తాడని నమ్మి నిలబడి చూడు. దేవుడిని నిలబడే చోటనే గెలిపిస్తాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, చాలాసార్లు పరీక్షలు ఎదిరించకుండా మనము తప్పించుకొని వెళ్తాం కదా, దేవుని ప్రణాళిక లేట్ అవుతుంది. ఏం జరగదు. నీతో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడినప్పుడు మనము చేసే ఆ చిన్న చిన్న తప్పుల వల్ల, చిన్న చిన్న ఆందోళనకరమైన పరిస్థితుల్లో వెళ్ళి చేసే తప్పుల వల్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక లేట్ అవుతుంది, డిలే అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు నిలబడు, దేవునికే దగ్గరగా. రెండవ తప్పు ఏం చేశాడు చెప్పగలుగుతారా? హాగరు తన భార్య దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మింది, అబ్రహాము నమ్మాడు. కానీ వయసు అయిపోతుంది. మృతుతుల్యమైన స్థితిలోకి షరాయ్ వచ్చేసింది. కాబట్టి తను అంటుంది భర్తతో, మరి నా యజమాని దేవుడు వాగ్దానం చేశాడు, బాగానే ఉంది, ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. కానీ ఏ సమయంలో? దేవుడు ఎంత గొప్పడు అంటే, నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు, కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాను చెప్పలేదు. అది ప్రాబ్లం అక్కడ. అవునా? ఎట్లుంటుందంటే, ఇది నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు, నేను ఇచ్చేస్తా, భరోసా పెట్టిన మీద అంటాడు. ఎప్పుడు ఇస్తాడు? అక్కడ ఎప్పుడు ఇస్తానని చెప్పకపోతే ఏం జరుగుతుంది? టెన్షన్ ఎక్కువ అవుతుంది. సంవత్సరం తర్వాత ఇస్తా, 2 సంవత్సరాల తర్వాత ఇస్తా, 5 సంవత్సరాల తర్వాత ఇస్తా, ఏదో ఒక టైమ్లెస్ ప్రమాణాలు పనికిరావు. ఎందుకు ఈ మాట అంటానంటే, ఇక్కడ ఆలోచిస్తే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము చేసినప్పటికీ అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. చాలామంది ఆలోచిస్తారు, అబ్రహాము దేవుడు నమ్మాడు, దేవుడు అటువంటి విశ్వాసం కావాలి, తన కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మై డియర్ ఫ్రెండ్, దేవుడు వాగ్దానం చేయకముందే 75 సంవత్సరాలు ఉన్నాడు అతను. అనుకుందాం 25 సంవత్సరాలు ఎదురు చూసుంటాడు, పెళ్ళి అయింది అనుకుందాం. 25 సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఉంటే 50 సంవత్సరాలు అప్పటికే సంతానం లేదు ఆయనకు. ఎదురుచూపు వాళ్ళకేమన్నా కొత్త? బాధపడమన్నా కొత్త కాదే. 50 సంవత్సరాలు అప్పటికే ఎదురు చూశాడు, కానీ నిరీక్షణ లేని ఎదురుచూపులో ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమై తన వాగ్దానము చేసినప్పుడు ఆ నిరీక్షణతో వాగ్దానాన్ని ఆయన పొందుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ లేని ఎదురుచూపుకి, నిరీక్షణతో ఎదురుచూపుకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దేవుని వాగ్దానం నీకు చేస్తే అది ఏ సమయంలోనైనా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అయితే అబ్రహాం అప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు అనుకుంటాను దేవుడు వాగ్దానం చేసి 75 సంవత్సరాలు, కానానులో అడుగుపెట్టి అప్పటికే 10 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, దాదాపుగా 90 సంవత్సరాలకు అబ్రహాం వచ్చినప్పుడు సారై చెప్పిన మాటను విన్నాడు. ముసలివాడు అయిపోయాడు. దేవుడు వాగ్దానం చేసి దాదాపుగా 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమీ జరగట్లేదు అని హాగర్ని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు తనతో పాటు పెళ్లి చేసుకొని తనతో కుమారునికి అంటాడు ఇష్మాయేల్. టెంపరరీ సంతోషం, కొద్ది కాలం సంతోషం. మళ్ళీ ఒక్క తప్పు చేశాడు. అడిగాడా దేవుణ్ణి, దేవా మరి సారా ఇట్లా అంటుంది, ఏం చేయమంటావు? నన్ను వెళ్ళమంటావా, పెళ్లి చేసుకోమంటావా? అడిగాడా? అడగలేదు, వెళ్ళిపోయాడు. బలహీన ఘటమైన భార్య మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ వ్యక్తి తను సడలిపోయాడు. మళ్ళీ తప్పు చేశాడు, దేవుడు దాన్ని మళ్ళీ సరిదిద్దాడు. అవునా? మళ్ళీ తప్పు చేశాడు, దేవుడు ఏ విధంగా సరిదిద్దాడు? పోనీలే, అబ్రహాముకు విశ్వాసం లేదని అనలేదు దేవుడు. అన్నాడు ఎక్కడన్నా? అబ్రహాం దర్శనం వచ్చినప్పుడు, ఏం అబ్రహాం, నేను చెప్పిన వాగ్దానం నీకు గుర్తులేదా? నువ్వు ఇంత బలహీనుడువా? ఇంత గొప్ప ఆ దేశం తీసుకొచ్చాను, నీ ఫ్యూచర్ మొత్తం చూపిస్తానని ఆయన ఫ్యూచర్ చూపించి దేవుడు ఒక ఈగో మీద తీసుకువచ్చు కదా.
ఆయన అనుకోవచ్చు, అంటే నాకు దేవుని కోపం వచ్చి రోషం వచ్చి నా మాట వినలేదే అనుకోవచ్చుగా. దేవుడు అనుకోలేదండి, అనుకోలేదు. ఇక్కడే దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అనుకోలేదు. కానీ అబ్రహాము ఒక నరరూపి, అవునా, కేవలం నరమాత్రుడు, బలహీన ఘటం. కాబట్టి మరి తను ఈ విధమైన తప్పు చేస్తుంటాడేమో. కానిలే తీర్పు తీర్చేవాడను నేను అన్నప్పుడు క్షమించేవాడను కూడా నేనే అని తను చేసిన ఆ తప్పును కూడా తను క్షమించి దాదాపు ఇష్మాయేలు 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనతో పాటే ఉండనిచ్చాడు. కానీ మన అబ్రహాములో ఒక కలత ఇంకా ఉంది. దేవా, నా ఇష్మాయేల్ని పెంచుకున్నాను, కానీ నా సంతానం అని సంతోషపడుతున్నాను, కానీ నా సంతానమా కాదే, నా భార్య అయిన సారాయి నుండి వస్తే కదా నా రక్తం అవుతుంది, ఇది నా రక్తమే అయినా కూడా నా పని మనిషి రోజు వచ్చింది కాబట్టి ఏ విధంగాని సంతోషంలోనే ఒక దుఃఖాన్ని కూడా చూసుకున్నాడు. అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్తాడు, ఇంక 99 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకొక సంవత్సరంలో నీకొక వాగ్దాన కుమారుని నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం దాదాపుగా వాగ్దానం చేసి 25 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చినప్పుడు ఎంత సంతోషము. 17వ అధ్యాయంలో మాట్లాడేటప్పుడు దేవుడి మాటను మళ్ళీ తనకు చెబుతుంటే ఆయన తల కిందకి వేసుకొని నవ్వుతున్నాడట. అవునా, ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. సారాయి నవ్వుతనేమో దేవుడు తిట్టాడు, అబ్రహాము నవ్వుతనేమో దేవుడు ఏమనలేదు అనుకుంటారు. కానీ 2 నవ్వులో తేడాలు ఉన్నాయి. దేవా, నాకు 20 సంవత్సరాల కింద చెప్పావు, అదే సంతోషము, ఈరోజు కూడా నాకు అదే వాగ్దానం చేస్తున్నావు, నేను సంతోషిస్తానని ఆ వాగ్దానాన్ని సంతోషం చేసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమంటే, నా ఎలియాజరు, అంటే నా పనివాడిలో అయినా ఎలియాజరీగా నాకు నా వారసత్వానికి వస్తాడు, కానీ నాకు కుమారుడు లేడు కాబట్టి నా ఎలియాజర్కి నా ఆస్తులన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే నో మై డియర్ ఫ్రెండ్, నో, నీ వాగ్దాన కుమారుని నేను ఆశీర్వదిస్తానని, వాగ్దాన కుమారుని ఇస్తానని ఆ రోజు చెప్పినప్పుడు సంతోషించాడు అబ్రహాము, వాగ్దానాన్ని నమ్మాడు. అర్థమవుతుందా? ఇది ఆయన చేసిన 2వ మిస్టేక్. ఈ 2వ మిస్టేక్ కూడా దేవుడు ఏ విధంగా కవర్ చేశాడంటే, బాధపడకు మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. చాలామంది ఇక్కడ కూర్చున్న అనేక మంది యవ్వనస్తులలో నేను మాట్లాడుతున్నప్పుడు లేదా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చాలాసార్లు నాకు వినబడుతుంది. ప్రత్యేకంగా ఎవరైనా సరే బ్యాప్టిజం కొరకు సిద్ధపడాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మొదలు వచ్చే మొదటి ప్రశ్న, నేను బ్యాప్టిజం తీసుకుంటే పాపములు లేదా తప్పులు చెయ్యకూడదు అని అంటారు. అంటే నేను తప్పులు చేయమని చెప్పట్లేదు ఇక్కడ. నేను ఏ మనిషి కూడా చనిపోయేంత వరకు పరిశుద్ధునిగా ఉండలేడు, అది దేవుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి మీ పిల్లలకు మీరు నేర్పించేటప్పుడు, వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి లేదా బాప్టిజం సిద్ధపరిచేటప్పుడు, నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్మితే చాలు, ఆయన నాకు సహాయము చేస్తారని నమ్మితే చాలు, బహిరంగంగా నేను ఎవరి ఎదుటైనా సరే యేసు ప్రభువైన నిజమైన దేవుడని నువ్వు నమ్మితే చాలు, అది ఆ ఒప్పుకోలు రక్షణకు ఆధారం అవుతుంది. కానీ నీ పాపాలు కాదు ఆధారం అయ్యేటివి. అర్థమవుతుందా? నీ పాపాలు కాదు ఆధారం ఏంటివి అంటే, అనేక మంది బాప్టిజం తీసుకోకుండా నీతిమంతులుగా ఉన్న పరలోక రాజ్యంలో చేర్చాలని దేవుడు అనుకుంటే దాన్ని మనం ఆపగలుగుతామా? రక్షణ తీసుకొని నిజమైన దేవుణ్ణి నమ్మినట్టే ఉండి కంటిన్యూస్గా పాపాలు చేసుకుంటూ ఉంటే పరలోక రాజ్యంలో దేవుడు చేర్చడే. ఈ బాప్టిజం అనే కార్యక్రమాన్ని దానికి సిద్ధపరిచేటప్పుడు కేవలం వాళ్ళ వయసుని బట్టి కాదు, వాళ్ళ హృదయంలో వాళ్ళ మెచ్యూరిటీని యేసు ప్రభువు వరకు తెలుసా అది మాత్రం చూడండి. దేవునికి సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చేంత ఆ జ్ఞానం వాళ్ళకు ఉందా అది మాత్రము చూడండి. వయసుతో సంబంధము లేదు. మరి ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఈ 2 మిస్టేక్స్ ఫండమెంటల్గా చేశాడు. కానీ దేవుడు తనని కనికరించాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రేమిస్తే నీ తప్పులు కూడా మన్నిస్తాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు కొన్ని శిక్షిస్తాను, కొన్ని రక్షిస్తాను అంటాడు. కానీ ఆయన తీర్పులోకి వచ్చేటప్పుడు మాత్రము నీ పాపములను, తర్వాత నీ పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కొలమానం వేసి చూసినప్పుడు నీ పరిశుద్ధత నీ పాపము కంటే ఎక్కువ ఉన్నప్పుడే అప్పుడు దేవుడు తన తీర్పులో నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. అంతేగాని మొత్తం పరిశుద్ధుడిగా ఉండాలంటే ఏ మనిషి వల్ల కూడా కాదు.
అందుకని ఒక మాట అంటారు, విశ్వాసము ఒక్కటే కానీ మారు మనసు అనేక సార్లు. ఎందుకు మారు మనసు అనేక సార్లు? ఒక విశ్వాసి 7 మార్లు పడినో తిరిగి లేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే పడిపోవడము మనుషుని యొక్క నైతికం. అంటే అతని యొక్క జీవితంలో పడిపోలేకుండా బ్రతకలేని వ్యక్తి లేడు. అందుకని ప్రతి దినము చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను బలహీనుడిని. దినములు ఇవ్వగానే చేయవలసిన ప్రార్థన, ప్రభువా నేను బలహీనుడను, నీవు బలవంతుడు. ఈరోజు ఎన్ని బలహీనతలు నా ముందుకు వస్తాయో నాకు తెలియదు, కానీ దాంట్లో పడిపోయి నశించకుండా ఈరోజు నన్ను కాపాడు నువ్వు అని, నీ తోడు నాకు దయచేయమని అడగడం మనకు రావాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే నేను బలవంతుడు, నాకు దేవా నేను ఈరోజు శక్తివంతంగా తయారు చేయని అడక్కు. ఎందుకంటే ప్రతి దినము ఉదయకాలము ప్రారంభించిన దగ్గర నుంచి రాత్రి కాలం నువ్వు పడుకునేంత వరకు ఎన్ని రకమైన పరిస్థితులు ఎదుర్కొంటావో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. నేను ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఉదయకాలం చేసే ప్రార్థనను గుర్తుపెట్టుకుంటాడు, నీకు గుర్తు చేస్తాడు, నేను నీకు బలము చేకూరుస్తాను. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, ఎప్పుడు బలహీనుడను నేను అప్పుడే బలవంతుడను. అంటే నేను ప్రార్థన చేస్తాను, నేను బలహీన నాకు తెలుసు, నా బలహీనత తండ్రికి అప్పచెప్తాను, నా ప్రభువే నాకు సహాయము చేస్తాడు అని నమ్మే అటువంటి విశ్వాసము కావాలి. మరి 3వ భాగానికి మనం చూస్తే ఆయన విశ్వాసం. మొదటిగా నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాము. విశ్వాసములో మొదటి మెట్టు ఏముంది గమనించండి. విశ్వాసములో మొదటి మెట్టు ఏముంది? ఎదురు చూడడం. అవునా? ఎంత ఎక్కువ సమయము దేవుని దగ్గర ఎదురు చూస్తామో, ఆయన చేసిన వాగ్దానం నా జీవితం నెరవేరుస్తాడని ఎంత ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో ఎదురు చూస్తామో అంత గొప్ప బహుమానము దేవుడు ఇస్తాడు. దానికి ఉదాహరణ ఎవరు? అబ్రాహాము ఒకడేనా? బైబిల్ గ్రంథం మొత్తంలో చూస్తే ఎంత ఎక్కువగా ఎదురు చూశారో అంత ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. తల్లి సాక్ష్యం చెబుతున్నప్పుడు, దాదాపు 6 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, 6 సంవత్సరాలుగా దేవునికి మొర పెడుతున్నాను, 6 సంవత్సరాలుగా నా భర్తను బట్టి అనేక మంది అవమానాల పనులు చేస్తున్నారు, 6 సంవత్సరాలుగా నేను హేళనగా చూస్తున్నారు. ఈరోజు ఎందుకు ఈ 6 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను కనికరించి నేను నా ఎదురు చూపు నుండి బయటకు వచ్చి ఈరోజు ఆశీర్వాదకరం. సంతోషం ఏంటంటే ఒక మాట చెప్పాడు తన భర్త. ఏంటన్నమాట? నేను దేవుని నమ్ముకుంటాను. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ ఒక్క మాట కొరకు 6 సంవత్సరాలు ఎదురు చూస్తారంటే ఆ ఎదురు చూపు ఎంత గొప్పది. చాలామందికి ఎదురు చూస్తున్నప్పుడే దేవుడు నీ క్యారెక్టర్ ఏంటో చూస్తాడు. నేను ఎదురు చూశానని చెప్పుకోవడం కాదు, ఏ విధంగా ఎదురు చూసావు? సన్నుక్కుంటూ గులుక్కుంటూ ఎదురు చూసావా? ఆయన చేస్తాడులే, ఇచ్చినప్పుడు ఇస్తాడులే అని ఎదురు చూస్తున్నావా? ఆయన ఏమి ఇస్తాడులే, ఎన్ని ప్రార్థనలు చేసినా ఏ టైంకి ఏం జరగాలో అదే జరుగుతుందని ఎదురు చూస్తున్నావా? లేదా ప్రతి దినము ఆయన దగ్గర కన్ను పెట్టుకుని ఉంటున్నావా? ది యాటిట్యూడ్ ఆఫ్ యోర్స్ డ్యూరింగ్ దిస్ వెయిటింగ్ పీరియడ్ డెమాన్స్ట్రేట్ యువర్ ఫెయిత్. నీ యొక్క ఆలోచన విధానము ఈ ఎదురు చూపు సమయంలో ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుంది. ఒక మాట చెప్పాను నేను. 11 రోజుల నుంచి 13 రోజుల మధ్య ప్రయాణము కానాను నుండి ఐగుప్తుకి 11 రోజుల ప్రయాణం అయితే, ఐగుప్తు నుండి కానాను కూడా 11 రోజుల ప్రయాణం అవ్వాలి. 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు తిరిగారు ఇశ్రాయేల్ జనాంగము. ఎందుకు? కేవలం వారి అవిధేయతను బట్టి తిరిగారు. దేవుడు ఆ మాట అంటాడా? విధేయతలో దేవుడు ఎదురు చూపు చూస్తున్నాడు, అవిధేయతలో కూడా ఆ వెయిటింగ్ పీరియడ్ ఎదురు చూపు కనబడుతుంది. డీలే అనేది 2 విధాలుగా 2 సందర్భాల్లో కనబడుతుంది. విశ్వాసంలో ఎదురు చూసిన వ్యక్తి దాదాపుగా 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు విశ్వాసంలో. కానీ ఆ ఎదురు చూపులో దేవుడు నాకు ఇస్తాడని ఆలోచన, నిరీక్షణతో కూడిన ఎదురు చూపది. మరి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వస్తున్న ఇశ్రాయేల్ జనాంగంలో కూడా వాళ్ళు ఎదురు చూపు చూశారు. కానీ ఒక జనాంగము వెళ్ళిపోయింది, చనిపోయారు. ఒక జనాంగం చనిపోయింది. మొదటి జనాంగం, ఐగుప్తు నుండి వచ్చిన మొదటి జనాంగం అందరూ చనిపోయారు. 2 మిగిలారు మొదటి జనాంగంలో, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల మధ్యలో పుట్టిన వారు మాత్రమే మిగిలారు.
మొదటి జనాంగం చనిపోయారు, వాళ్ళు మాత్రమే కానానికి వెళ్ళారు. 40 సంవత్సరాల అవిధేయతలో ఉన్న ఎదురుచూపు అది. అర్థమవుతుందా? కాబట్టి ఎటువంటి ఎదురుచూపులో నీవు ఉన్నావు? దేవుని నమ్మే దేవుడు నీ జీవితాన్ని గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన వాగ్దానం నెరవేర్చబడతాయని కన్నీటితో నువ్వు ఎదురు చూస్తూ బాధలు దిగమింగుకుంటూ ప్రతి పరిస్థితిని ఎదురిస్తూ దేవుడు నమ్మిన బిడ్డను నేను ఆయనను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను నమ్మకంతో ఎదురు చూస్తున్నావా? లేదా మనుషులకు సాధారణంగా వచ్చే అనేకమైన ఆశీర్వాదాలు నాకు కూడా అప్పుడే వస్తాయని, నేను నమ్మిన దేవుడు పెద్ద గొప్ప దేవుడేమో కాదని దేవుడు నమ్ముతున్నాను చెప్పుకుంటూ ఆయనలో నిజంగా విశ్వాసంతో ఎదురు చూసే వ్యక్తిగా ఉండలేకపోతున్నావా? ఒక్కసారి గమనించుకో. విశ్వాసంతో ఎదురు చూసిన వ్యక్తికి దొరికే ఆశీర్వాదాలు మహా గొప్పవి. విశ్వాసము లేకుండా ఎదురు చూసే వాళ్ళకు దేవుడు ఇస్తాడేమో కానీ అది ఆశీర్వాదకరంగా ఉండదు. గమనించండి, ఆలోచన చేయండి. రైట్? మరి అబ్రహాము జీవితంలో మొదటి విశ్వాసంలో మొదటి స్టెప్ ఏంటంటే ఎదురుచూపు. రెండవది ఏంటంటే తన కుటుంబం నుండి, తన ప్రాంతం నుండి ప్రత్యేకింపబడము. మూడవది ఏంటంటే దేవుడు ఇస్తాడు అని నమ్మి తనకు వాగ్దాన కుమారునిగా ఇచ్చిన ఇస్సాకును ఏం చేశాడు? దేవుడు ఇచ్చినప్పుడు 100 సంవత్సరాలు ఇచ్చినప్పుడు అల్లారుముద్దుగా పెంచుకున్నప్పుడు మొరియా పర్వతాలలో ఒక పర్వతం పైన అతను నాకు బలిగా అర్పించబడినప్పుడు భార్య కూడా చెప్పకుండా అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని ఎత్తుకొని పోయి ఆ మొరియా పర్వతంలో ఒక పర్వతం పైకి ఎక్కి దేవునికి బలిగా ఇవ్వడానికి, తన కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, విశ్వసించాడు. కుమారుడు అడుగుతాడు, తండ్రి మరి బలి ఇవ్వాలని చెప్పావు, మరి బలికి కావాల్సిన గొర్రెపిల్ల ఏది అడిగినప్పుడు యెహోవా యీరే అని చెబుతాడు. ఇది దేవుడు చూచుకును, మనకెందుకు, దేవుడు చూచుకుంటాడని అంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించిన వాడు అబ్రహాము. కుమారుడు కూడా అదే విశ్వాసాన్ని నేర్పించాడు, లోబడే తత్వాన్ని నేర్పించాడు, దేవునికి తప్ప ఎవ్వరికి భయపడకుండా నేర్పించాడు. మరి దేవుడు తనని చూసి తను ఖడ్గం ఎత్తుకొని తన కుమారుని చంపడానికి తను అడుగు వేస్తున్నప్పుడు ఒక స్వరం విన్నాడు, ఆగు అబ్రహాము ఆగు అంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అబ్రహాముతోనే ఉన్నాడు. అబ్రహాముకు తన కుమారునికి జరుగుతున్న సంభాషణ వింటూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో వింటాడు, మనం ఏం మాట్లాడుతున్నామో వింటాడు, ఇక్కడ కూర్చొని ఎక్కడ ఆలోచిస్తున్నావో వింటాడు, ఇక్కడ కూర్చొని ఏ విషయాల గురించి మాట్లాడుతున్నావో వింటాడు. దానికి తగ్గట్టు నీ జీవితం ఉంటుంది. అర్థమవుతుందా? దాని తగ్గట్టు మన జీవితం ఉంటుంది. అయితే అబ్రహాము మొరియా పర్వతం తీసుకెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ పక్కనే ఉండి తనను ఆపి అక్కడ పొదలో ఉన్న గొర్రె పిల్లను ఇచ్చి అక్కడ బలి అర్పించాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే చాలామంది అనుకుంటారు, స్టోరీగా వింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అబ్రహామును అడిగినట్టుగా దేవుడు ఇక్కడ కూర్చున్న మనలో ఒక కుమారుని కుమార్తెను నాకు బలిగా ఇవ్వమంటే ఎంతమంది ఇస్తారు? ఎగ్జామ్ డేస్లో చర్చికి పంపించడానికి మనకు ఒప్పుకోమే. 10th క్లాస్ ఉందంటే చర్చికి పంపించాం అసలు, ఎందుకంటే చదువుకుంటున్నాడు స్పెషల్ క్లాస్. అవునా? నో అది పెంపకం కాదండి, అది కాదు పెంపకము. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో మొదటిగా ఉండు, ఆయన చూసుకుంటాడు. నేను నేర్చుకున్నది అది. నేను ఎప్పుడు నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను చర్చకు డొమ్మగొట్టలేదు. చర్చకు రాబుద్ది కానప్పుడు రాకుండా ఒక యవ్వన దశలో ఉన్నాను. కానీ ఎంత పెద్ద చదువుకున్నా ఉద్యోగాలను కూడా ఇప్పుడున్న సమయంలో ఆదివారం నీ ఆఫీస్కి రమ్మని చెప్తావా, నీ ఉద్యోగమే నాకు వద్దు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటిపైన ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఈరోజు మా ఆఫీస్లో నన్ను పిలిచి జాన్ని పిలుస్తారా, జస్వంత్ ఆఫీస్కి రమ్మంటారంటే ఆయన రాడు అంటాడు. నేను అన్నాల్సిన అవసరం లేదు, నా బాస్ అంటాడు ఆ మాట. ఎందుకో తెలుసా? ఉన్న 5 రోజులు ఎంత గొప్పగా పని చేస్తావంటే వాళ్ళు 7 రోజులు పని చేసినంత కంటే కూడా 5 రోజుల్లో పని చేసేయి. ఆదివారం శనివారం ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. ఇక్కడ కూర్చున్న యవ్వనస్తులకు, ఉద్యోగం చేసే వాళ్ళకి అనేక మందికి ఇదే మాట చెప్తాను నేను. నువ్వు ఆదివారం పూట సంఘానికి రావాలంటే నీ బాసును బతిమలాడకు, అట్లని చెప్పేసి ఆదివారం వెళ్ళాలని చెప్పేసి గొడవలాడకు. నీ పనితనంలో చూపి, నీ మాట విధానంలో చూపి, అక్కడ నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నావు నీ బ్రతుకు విధానంలో చూపి, అప్పుడు మనుషులు నమ్ముతారు ఇతని నిజమైన క్రైస్తవుడు,
సంఘానికి వెళ్ళడానికి ఇంత ఇష్టపడుతున్నప్పుడు అతనికి ఒక కొద్దిగా పర్మిషన్ ఇవ్వలేనా అని దేవుడు అతనితో మాట్లాడతాడు. నీ సాక్ష్యము నీ యొక్క యజమాని యొక్క మనసును మారుస్తుంది. నీ పనితనము నీ యజమాని యొక్క మనసును మారుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఆదివారము ఆరాధనకు కంపల్సరీగా వెళ్ళాలి. ఎగ్జామ్ ఉంటుంది, పర్వాలేదు, ఎగ్జామ్ రోజు పర్వాలేదు, అవునా? కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా మరి మన చర్చిలకు రానియకపోతే వాడు ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు, చర్చికి మాత్రం రాడు. ఎందుకంటే నువ్వు పాస్ అవుతుంటే ఇంకా పెద్ద కష్టంలోకి వెళ్తావు. 10th క్లాస్కి నువ్వు చర్చికి రానియకపోతే వాడు ఇంటర్మీడియట్కి ఏమొస్తాడు, ఇంటర్మీడియట్కి రానియకపోతే వాడు ఐఐటికి ఏమొస్తాడు, ఎంసెట్కి ఏమొస్తాడు, ఐఐటికి రాకపోతే ఇంకా ఇంజనీరింగ్కి ఏమొస్తాడు వాడు. అర్థమవుతుందా? చిన్న చిన్న వాటిని ఎదిరించడానికి తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ప్రోత్సహించకపోతే మై డియర్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాటి దగ్గర వారు నిలబడలేరు. ఎందుకంటే ఆ విత్తనమే లేదు వాళ్ళ లోపట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్. అబ్రహాము తన కుమారుని ఏ విధంగా పెంచాడంటే తన చేతులతో తనని బలివ్వడానికి కూడా సిద్ధపడినప్పుడు తన తండ్రికి తను అప్పగించుకునే కుమారు యొక్క విశ్వాసాన్ని చూస్తే శభాష్ అనిపిస్తుంది. అటువంటి విధేయత కలిగిన బిడ్డలు కావాలి, అవునా? అటువంటి పేరెంటింగ్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే దేవుడు నన్ను ఆపుతాడు అనుకున్నాడు, అక్కడ అనుకోలేదే. తన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే ఒక కుమారుని కనుక నేను దేవుని కొరకు అర్పిస్తే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మృతతుల్యమైన నా శరీరంలో నుండి ఒక ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ఒక కుమారుని ఇచ్చిన దేవుడు ఇంకా కుమారులు ఇవ్వడా అని నమ్మగలిగే విశ్వాసము కలిగిన వ్యక్తి అబ్రహాం. అందుకని ఇంతమందికి పితామహుడు అయ్యాడు. సారా చేసిన ఒక మిస్టేక్ ఏం చేసింది తెలుసా? హాగరుకి ఇచ్చి తన భర్తను పెళ్లి చేసినప్పుడు ఇష్మాయిల్ సంతానం వచ్చింది. ఈరోజు మిడిల్ ఈస్ట్లో అరబ్బులు అని పిలిచే వారందరూ కూడా ఇష్మాయిల్ సంతానమే. ఇష్మాయిల్ సంతానానికి, ఇస్సాకు సంతానానికి ఎప్పుడూ వైరమే. అరబ్బులకు మరియు ఇజ్రాయెల్ జనాంగానికి ఎప్పుడూ వైరమే. మరి వైరం ఎవరు పెట్టారు? చారా చేసిన ఒక్క మిస్టేక్ ఇప్పటికీ రగులుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, ఓకే, జాగ్రత్త. ఒక్క చిన్న మిస్టేకే కదా అనుకుంటాం, కానీ ఈరోజు చరిత్రలో 2000 సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాల పై భాగంగా మనం చూస్తే ఇంకా కూడా ఆగి రగులుకుంటూనే ఉంది. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్. అయితే అబ్రహామును మనం చూస్తే చివరి భాగానికి చూస్తే ఒక మాట చూద్దాము. కీర్తన గ్రంథం 119 కీర్తన ఒక మాట చదువుకుందాం. 18వ వచనం ఒక మాట చదువుకొని ముగిద్దాం. కరెక్ట్ అమ్మా, చదువు. నా కన్నులు తెరుము. ఈ మాటను మాడుతున్నప్పుడు దావీదు భక్తుడు ఈ మాటను మాడుతున్నప్పుడు తను ఏ ఆలోచనతో మాడుతున్నాడండి? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. ఏ విశ్వాసంతో ఈ మాటలు మాడుతున్నాడు ఆయన? దేవుని యొక్క కట్టడు తన మాటలు మనం వింటున్నప్పుడు నేర్చుకోవాల్సిన మాట ఇదే. ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేసినప్పుడు దాన్ని చూడడానికి కావలసిన కన్నులను దేవుడు మనకు దయచేయమని అడగాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఖచ్చితంగా తెలుసు అది జరగదని, కానీ దాని కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నావు. అయితే దేవా, నేను అది ఆశ్చర్యకరం జరిగేటప్పుడు దాన్ని చూడడానికి కావాల్సిన కన్నులు నాకు దయచేయమని దేవుణ్ణి అడగగలగాలి. అటువంటి విశ్వాసం మనకు కావాలి. మరి అబ్రహాం జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ఫాదర్స్ డేలో ఆయన గొప్ప పితామహుడు. ఎవరెవరికి పితామహుడు తెలుసా? క్రైస్తవులకు, యూదులకు, అరబ్బులకు, అవునా? ప్రపంచంలో దాదాపుగా ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభమైన ఆ ప్రపంచం అంతా కూడా ఈరోజు 100 కోట్ల మంది తన జనాంగంగా చెప్పుకుంటున్నారు. అంత గొప్పగా ఒక్క బిడ్డ విశ్వాసం ఉంచితే జనాంగం మారిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఒక్కరిని ఏం చేయగలుగుతాను అనుకుంటే నువ్వు ఒక్కడివే మారు. ఒక్క కుటుంబం దేవుడిని ఇక్కడ ఈ విలేజ్లో నమ్ముకుంటే, గ్రామంలో నమ్ముకుంటే 200 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఏ విధంగా వచ్చాయి 30 సంవత్సరాల్లో, అవునా? మరి ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెంది ఇక్కడున్న ఒక్కొక్కరు దాదాపు 2 కుటుంబాలు గుండా విస్తరించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మరి ఎంతమంది అవుతారు ఈ ప్రాంతంలో? గమనించండి. నేను ఒక్కడినే నువ్వు అనుకుంటే, ఒంటరివాడివి అని అనుకుంటే కాదు.
దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే, సైన్య సమూహంలో అధిగమించిన ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎదురుండేది ఏది కాదు. కానీ శోధనలు ఎదిరించిన, ఎటువంటి బాధలు మనం వెళ్తున్నా, పరీక్షలు గుండా వెళ్తున్నా, కేవలం విశ్వాసము ద్వారా మాత్రం మనం అవన్నిటినీ జయించగలుగుతాం. నీరసించిపోకూడదు, తప్పులు చేయకూడదు, తప్పిపోకూడదు. దేవుణ్ణి నామని గెలుచుకుని ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పోగొట్టుకోకూడదు. ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేసిన నాడే నీ కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి. ఆయన నామాన్ని వర్ధన చేసిన రోజు చూడు, ఏ సమస్య కూడా సమస్యలకు కనపడదు. కాబట్టి 2 రకాల విషయాలు కనబడతాయి. ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన నామంలో ఇక్కడ సంఘంలో కూర్చుని కూడా నీ ఆలోచన పరిశుద్ధంగా లేకపోతే, మై డియర్ ఫ్రెండ్, నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు నీ జీవితం, కుటుంబము నిజంగా చెబుతాను చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్తుంది. చిన్న చిన్న పరిస్థితులు కూడా ఇంత పెద్దగా కనబడతాయి. అదే నామాన్ని గొప్ప చేస్తూ విశ్వాసంతో, సంతోషంతో తన నామంతో నువ్వు కలిగి ఉంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇంత చిన్నగా కనబడతాయి. గమనించి చూడండి, మా జీవితంలో అనుభవిస్తూ చెప్తున్నాం ఈ మాట. చాలా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదము నీ కుటుంబంలో సమాధానము కలగడము, నీ ముఖంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండడమే నిజమైన ఆశీర్వాదము. ఆస్తులు పాస్తులు కాదు, ఆ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ హృదయంలో ఉంటే సంతోషము, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలిగే ఆ ధైర్యము కేవలము దేవుడు మనకిచ్చే విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి విశ్వాసం ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా రావాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, మీకు స్తుతులున్నాయి. అబ్రహాం యొక్క గొప్ప జీవితం తండ్రి, అనేక ఖండాలుగా అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవా తండ్రి, తన జీవితం నుండి కొన్ని మాటలు, కొన్ని పాఠాలు బిడ్డలకు తండ్రి నేర్పించడానికి నన్ను వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయనా. అబ్రహాము కలిగిన ఆ విశ్వాసము తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా పొందుకున్నట్లు సహాయం దయచేయండి తండ్రి. మీరు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుందని తండ్రి, మీరు నిర్ణీత కాలంలో మీరు చేయగల సమర్థుడు అని నమ్మి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని వాగ్దానం నెరవేరేంత వరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఇక్కడ ఉన్న అందరినీ మీరు తీర్చిదిద్దామని అడగవచ్చు. సమస్తాన్ని మీ చేతికి అప్పచెపుతాం దేవా. యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.